నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ ప్రాంగణంలో ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం జరగబోయే సిపిఎం మహాసభను జయప్రదం చేయాలని జిల్లా పార్టీ నాయకులు జొన్నలగడ్డ వెంకటరామరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడు గ్రామంలో వారు సిపిఎం నాయకులతో కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి వీఆర్సీ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 4 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఈ సభలో సిపిఎం నాయకులు తమ గళాన్ని విప్పుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జయప్రదం చేయండి 20 రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి 20 రాష్ట్ర మహాసభలను. సరే, వేలాదిగా చిన్నగా 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 లెఫ్ట్ వచ్చి స్ట్రైట్ అంట. అవునవునవును, మిడిల్కి వచ్చేసి ఓకే. ఉన్నాను, ఉండండి. భారీ ర్యాలీ అనంతరం వీఆర్సీ గ్రౌండ్ లో గొప్ప బహిరంగ సభ జరుగును. పై బహిరంగ సభలో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కరత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు పాల్గొంటారు. కావున పై బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.